tragically destroyed it soon. This setback led him to follow his brother-in-law's footsteps to New York in 1973, arriving with just only $7 in his pocket. So, determined to rebuild his career, he completed his foreign medical exam in US and became a forensic psychiatrist. For over 50 years, he worked in maximum security prisons and Department of Mental Health across several states, often driving long hours in extreme weather and rarely taking a day off. Beyond his profession, Dr. Vallabhaneni has remained deeply connected to his family and Telugu community in both US and India as well. He has performed in many plays, sung alongside with renowned musicians, hosted many artists and film actors at his house in St. Louis. Being a generous and inspiring mentor, he had sponsored many students, including his granddaughters, who now study and work in different countries. He also took in many newcomers, helping them to establish themselves in their careers. A passionate collector with an eye for beauty, he has owned more than a dozen of vintage cars and 10 properties, including at one point an Italian restaurant as well. After retiring at 85, he and his wife live with their youngest and oldest daughters in San Francisco. Recently, he had been traveling more often to Netherlands to visit his third daughter, Sudha, and exploring Europe, Middle East, and Africa with her. So let's welcome our honorable chief guest, Dr. Nageshwara Rao Vallabhaneni garu. And I also welcome Vasu garu to facilitate our chief guest. Welcome, sir. Can we have a big round of applause? Yes. Yes, it is. Yes, sir. Please. Yeah. Cover this, na? Please have this mic. ఈ ఊరు కొత్త ఈ కార్యక్రమానికి హాజరైన వారు కూడా కొత్త నాకు అయినప్పటికీ మన తెలుగువారు కాబట్టి మీలో ఎవరు కూడా కొత్త కాదు నాకు. ఈ మాటలు నా హృదయపూర్వకంగా చెప్పుకుంటున్నాను. నేను ఇక్కడికి రావడం మా మూడవ అమ్మాయి సుధా ఇక్కడ ఉంటుంది కాబట్టి ఈ మధ్యన శాన్ ఫ్రాన్సిస్కో విజిట్ చేసినప్పుడు తనతో పాటు నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. నేను కొన్ని మాసాల క్రితమే వర్క్ నుంచి పూర్తిగా రిటైర్ అయ్యాను. నాది మెడికల్ ఫీల్డ్, మెంటల్ హెల్త్ ఫీల్డ్లో సైకియాట్రిస్ట్గా పనిచేసా చాలా సంవత్సరాలు, మోస్ట్లీ అమెరికాలోనే అట్లీస్ట్ 1970 నుంచి. కాబట్టి అమెరికాలోనే శాన్ ఫ్రాన్సిస్కోలో సెటిల్ అయ్యాము. అక్కడ మా ఇద్దరు అమ్మాయిలతోనూ మా భార్య శిరోమణి గారితోనూ ఉంటున్నాము. కాబట్టి ఇక్కడికి రావటం నాకు చాలా గొప్ప విషయం. నా జీవితంలోని ఒక సంఘటన అంటే మరువరాని విషయం కూడా, అది చెప్పుకుందామని నేను భావిస్తున్నాను. కాబట్టి ఈ సత్కారానికి కారణమైన శ్రీధర్ గారు, మరి ఆయన ఏ ఉద్దేశంతో మొదటగా నాకు కొంచెం పరిచయం అయ్యారో అది సుధా ద్వారానే. అప్పటి నుంచి somehow he was showing a lot of interest ఇక్కడ తెలుగు కమ్యూనిటీని కలవడానికి. దాన్ని మించి నాకు ఎంత సంతోషం అంటే మీరు నమ్మటానికి వీల్లేదు. ఎందుకంటే మీ ప్రోగ్రాం చూసినాక 50 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాను నేను. అప్పుడు సెయింట్ లూయిస్లో ఉండేవాళ్ళం, సెయింట్ లూయిస్ మిజోరీ. అమెరికా వెళ్ళిన తర్వాత అక్కడ చాలా సంవత్సరాలు ఉండి ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో
ఎన్నో చేసాం ఆ 50 సంవత్సరాల్లోనే. ఆల్మోస్ట్ ఇండియా నుంచి వచ్చిన ప్రతి యాక్టర్ కానీ ఆర్టిస్ట్ కానీ మేము ఆనర్ చేయడం, ఇటువంటి ప్రోగ్రాంలు కండక్ట్ చేయడం, ఇవన్నీ కూడా అక్కడ మాకు చాలా అలవాటు. అవన్నీ కూడా జ్ఞాపకం తెచ్చుకొని నేను చాలా సంతోషిస్తున్నాను. సరే, దీంతో విరమించి ఇంకా ఏమన్నా మాట్లాడే అవసరం ఉంటే తప్పనిసరిగా మాట్లాడతాను. మీలో ఎవరికైనా ఏమైనా క్వశ్చన్లు కానీ నన్ను అడగాల్సిన ఏమన్నా ఉంటే నాకు చాలా సంతోషం. మీ అందరికీ నేను సమాధానం చెప్పుకోవడానికి దానికి కూడా నేను ప్రిపేర్ అయ్యాను. నేను బేసిక్గా శాన్ ఫ్రాన్సిస్కోలో ఉంటాము. ఇంకా ఫైనల్గా ఈ మాట తప్పనిసరిగా చెప్పుకుంటున్నా, మీలో ఏ ఒక్కరైనా ఆ ప్రాంతానికి రావడం తటస్థపడితే మీరు తప్పనిసరిగా శ్రీధర్ గారికి తెలుసున్న ఇన్ఫర్మేషన్ అంతా ఆయన దగ్గర తీసుకోవచ్చు. మీరు తప్పనిసరిగా మా ఆహ్వానాన్ని అందుకోవాలి. మాకు అక్కడ పూర్తిగా అన్ని అవకాశాలు ఉన్నాయి ఉండటానికి, తినటానికి. కాబట్టి ఏ సందేహం లేకుండా మీరు తప్పనిసరిగా రావాలి, అది నా కోరిక. దీంతో నేను విరమించుకుంటున్నాను. తర్వాత కార్యక్రమం ఏముంటే మీ కార్యక్రమం ప్రకారం నేను నడుచుకుంటా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రండి. Thank you so much, sir. Can we have a big round of applause for our chief guest today, Dr. Vallabhaneni Nageswarao garu?